టీవీ ట్రిబుల్9 న్యూస్ కి స్వాగతం. జనసేన బీజేపీ టీడీపీ కూటమి పార్టీ ఎమ్మెల్యే వాల్మీకి పార్థసారథి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నలుగురు వాల్మీకి ఎమ్మెల్యేలు ఉన్నారు. నలుగురు వాల్మీకి ఎమ్మెల్యేలను గెలిపించిన కూటమి పార్టీ నాయకులు ప్రతి ఒక్క సామాన్యుడికి న్యాయం చేస్తాం, ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి అందజేస్తాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కూటమి పార్టీ ఎప్పుడు తోడుగా ఉంటుంది. రిపోర్టర్ చిన్నకొండ యాదవ్. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచాం, మిగతా చోట్ల కూడా గెలిచాం. మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో నలుగురు వాల్మీకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎప్పుడు లేదు చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా లేదు. ఎవరో ఒకరు ఉంటుండ్రి, మహా అంటే ఇద్దరు ఉంటుండ్రి, అంతే తప్ప నలుగురు ఉన్నది ఎప్పుడన్నా చూసినారా? లేదు, మొదటిసారి అట్లా జరిగింది. ఇలా మీరందరూ కూడా ఎదగాలి, మీరందరూ కూడా పట్టుదల. రెండోది ఏమిటి, మిగతా వాల్మీకి ఎవరైతే, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు అక్కడ బ్యానర్లు కనిపించినాయి. ఒక ఆయన వైఎస్ఆర్సీపీ అని, ఓ తెలుగుదేశం అని, ఓ బీజేపీ అని. వాల్మీకులందరూ కూడా ఒక తాటి మీదకి రండి, నా మాట వినండి. ఐక్యంగా ఉంటేనే బలం. వాళ్ళు వీళ్ళు వచ్చి అందరూ మనలందరినీ రెచ్చగొడతా ఉంటారు. ఇదేమలే, నువ్వు అది చేయలే, ఇది చేయలే అని రెచ్చగొడతా ఉంటారు. మనకు కూడా తెలివితేటలు ఉండాలి కదా. కానీ ఈసారి బ్రహ్మాండంగా తెలివితేటలు వాడినారు. ఒక్క ఓటు పక్క పోకుండా మొత్తం నాకు వేసినారు, అందువల్ల నేను గెలిచిన. ఆ తెలివితేటలు వాడినారు. గొప్ప విషయం అది, ఏం మామూలు కాదు. వాల్మీకులందరూ ఒక తాటికి రాకపోతే కదా నాకు ఇంత పెద్ద గెలుపు, ఇంత పెద్ద మెజారిటీ వచ్చేదా? ఆ బ్యానర్ కట్టుకున్న వాళ్ళందరికీ చెప్పాలి, అయ్యా ఇవన్నీ ఒట్టి బ్యానర్లు, అసలు గుండెల్లో ఉన్నది పార్థసారథికి ఓటు వేయాలని. అప్పటిదాకా అయ్యా సరే రెడ్డి అన్నారు. పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళిన దెబ్బ గుద్దీశారు మన వాళ్ళు. ఏడ గుద్దినవరా అంటే ఏలుగోకారు, కమలం అన్నారు, మార్పు అన్నారు, గుద్దేశారు అని. ఆ రకంగా గుద్దారని వాళ్ళకి బుద్ధి రావాలి. ఇంకన్నా సరే జనాలు రెచ్చగొట్టాలి. జనాలు రెచ్చగొడితే మనం రెచ్చిపోకూడదు. రెండోది ఏంటి, ఇంకా మీకు పోట్లాట ఎందుకు అంటా, నేను మిమ్మల్ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేగా నేనుండగా మీరు ఇంకోటితో ఎందుకు పోట్లాడతారు చెప్పండి. నేను మీ ఆదోని నియోజకవర్గం కానీ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కానీ ఉన్న వాల్మీకులకి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, మీరు ఎవరితో అన్నా గొడవ పోవాల్సిన పని ఏంది మీకు? నీ మీదకి ఎవడన్నా కొట్టడానికి వచ్చాడు, నేనేమో తిట్టడానికి వచ్చాడు. సార్ మమ్మల్ని కొట్టడానికి వచ్చాడు కాబట్టి వాడిని చిత కొట్టేశానండి. నన్ను మా ఇంటి మీదకి వచ్చాడు కాబట్టి వాడిని తరిమి కొట్టానండి. అవసరం ఏముంది? ఎవడన్నా వాల్మీకుల జోలికి వస్తే, ఎవడన్నా మీకు కానీ మీ కుటుంబస్తుల జోలికి వస్తే నాకు చెప్పండి, నేను చూసుకుంటా. మీరు వాళ్ళ జోలికే పోవద్దు. మీరు పోతే కేసు పెడతారు. నువ్వు కొట్టినావు పోయేవాడిని, వాడు నీ మీదకి వచ్చినాడా, నువ్వు కొట్టినావు, నీ మీద కేసు పెడతారా? పెట్టరా? నేనున్నా కదా, నేను పోతాను. నేను పోతే కేసు పెడతారా? అర్థం చేసుకోవాలి. నేను నియోజకవర్గం అందరూ చెప్తున్నా, పక్క నియోజకవర్గాలు కూడా చెప్తున్నా, అయ్యా మీకు కష్టపడ్డా నా దగ్గర రండి. మీ మీద ఎవరో దాడి చేస్తే నేను నా దగ్గరికి రండి. మీ మీద నా గొడవకు వస్తే నా దగ్గర, మీకు అన్యాయం జరిగితే నా దగ్గరికి రండి, నేను పోతా మీ తరఫు నుంచి. మీరెందుకు పోయి గొడవ పడతారు? మీరెందుకు కొట్టుకుంటారు? మీరెందుకు కేసులు పెట్టించుకుంటారు? నేను మీ ద్వారా నియోజకవర్గంలో కానీ పక్క నియోజకవర్గాల్లో ఉన్న వాల్మీకులకి అందరికీ చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నా, ఎవ్వరూ గొడవ పడద్దు. మీ అందరి తరఫున నేను ఒక్కడే గొడవ పడతాను. మనందరినీ కాపాడుకునే బాధ్యత నాది. మిమ్మల్ని నేను కాపాడుకుంటానన్నప్పుడు, మీకు ఈగ వాడకుండా నేను చూసుకుంటానన్నప్పుడు మీరెందుకు గొడవ పడాలా అని సూటిగా ప్రశ్నిస్తాను. సో దయచేసి